బ్రేకింగ్ న్యూస్ మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాలతో దాదాపు 2 గంటలుగా మెట్రో ట్రైన్స్ నిలిచిపోయాయి. దీంతో అమీర్పేట హైటెక్ సిటీ, నాగోల్ సికింద్రాబాద్, మియాపూర్ అమీర్పేట రూట్లో నడిచే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోర్ డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, ఎందుకని మెట్రో సేవల్లో అంతరాయం కలిగింది? 2 గంటల పాటు మెట్రో రైలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే ప్రస్తుతం అయితే చాలా రద్దీ అయితే నెలకొంది ప్రతి మెట్రో స్టేషన్ లో. నాగోల్ నుంచి ఏదైతే రాయదుర్గం వెళ్లే అక్కడనే మాత్రం సాంకేతిక లోపం ఉందని చెప్పి మెట్రో అధికారులు చెప్తున్నారు. సాంకేతిక లోపం ఏందనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇవాళ ఉదయం 6 గంటల నుంచి అంటే 5:30 నుంచి మెట్రో స్టార్ట్ అవుతుంది. మెట్రో స్టార్ట్ అయిన మినిట్ నుంచే సాంకేతిక లోపం ఏర్పడడంతో ప్రతి మెట్రో స్టేషన్ లో కూడా 10 నిమిషాలు రైలు ఆగిపోవడం, తదుపరి ముందుకు కదలడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాయదుర్గం నుంచి నాగోల్ ప్రతి స్టేషన్ లో కూడా దాదాపుగా 15 నుంచి 17 స్టేషన్లు ఉంటాయి. ఆ స్టేషన్ లో కూడా ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగింది. వర్కింగ్ డేస్ కావడంతో కూడా చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరి సాంకేతిక లోపం అంటే పవర్ కు సంబంధించిన సాంకేతిక లోపమా, లేదంటే మిగతా ఏ సాంకేతిక లోపం అనేది మాత్రం ప్రస్తుతం ఎలాంటి మెట్రో నుంచి మాత్రం ఎటువంటి బయటకైతే మెసేజ్ అయితే వాళ్ళు విడుదల చేయలేదు. ఎన్వీసీ రెడ్డి అయితే ప్రస్తుతం దానిపైన సమీక్ష చేస్తున్నాడు. ఎందుకు మెట్రో ఆగిపోయింది, దానికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ ఏందనేది మొత్తం ప్రస్తుతం అయితే పరిశీలన చేస్తున్నారు. తదుపరి కొద్దిసేపట్లో అంటే కాసేపట్లో మళ్ళీ మెట్రో యథావిధిగా నడుస్తుందని చెప్పి కూడా ఎలాంటి అంటే మెట్రో రైలు నుంచి అయితే సమాధానం వస్తుంది. ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వెళ్లే మెట్రో రైలు మాత్రం ఎటువంటి సాంకేతిక లోపం లేదు. కేవలం నాగోల్ నుంచి మియాపూర్ వెళ్లే అంటే రాయదుర్గం వెళ్లే మెట్రో ట్రైన్లు మాత్రమే సాంకేతిక లోపం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇంకా ఆలస్యం అయితే రైళ్లు అయితే కొనసాగుతున్నాయి. తీవ్రంగా ప్రయాణికుల రద్దీ 11 గంటల వరకు అయితే తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎక్స్ట్రా మెట్రో ట్రైన్లు కూడా అంటే ఎక్కువ ట్రిప్పులు కూడా నడిపే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఈ ఆలస్యం వల్ల. థ్యాంక్ యూ నగేష్.